మత మార్పిడులకు సంబంధించి ముస్లిం దేశాలు చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఏది అగ్రదేశాలైనటువంటి వాళ్ళు, సౌదీ అరేబియా అట్లాంటి దేశాలు. అదే సందర్భంలో పాకిస్తాన్ ఇట్లాంటివి అరాచకం చేస్తుంటాయి. అట్లాగే కొన్ని మత దేశాలు ఇట్లాంటివి చేస్తూనే ఉంటాయి. క్రైస్తవ దేశాలు వచ్చేటప్పటికి నిశ్శబ్ద మత మార్పిడులు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగు పడుతుంది. క్రైస్తవ దేశాలు క్రమంగా వాటి ఉనికి కోల్పోతున్నాయి. అక్కడికి వచ్చినటువంటి శరణార్థుల పేరుతో వచ్చినటువంటి సిరియానో, యెమెనో, లెబనానో, పాలస్తీనానో, ఆఫ్ఘనిస్తానో, పాకిస్తానో, బంగ్లాదేశో ఇట్లాంటి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు నిదానంగా ఆ దేశాలలో తమ మత రాజ్యం కావాలంటూ ఖలీఫా రాజ్యం అందామా, లేకపోతే ఇస్లామిక్ రాజ్యం అందామా, లేదంటే కనుక షరియా చట్టాలు అందామా, ఇట్లాంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి దశలో ఇంకొక వైపున క్రైస్తవాన్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య క్రైస్తవ దేశాల్లో తగ్గి నాన్ రిలీజియస్, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు, ఒక కొత్త పదాన్ని వాడుతున్నారు, ఎథిస్ట్ అన్నటువంటి పదాన్ని వాడుతున్నారు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో తాజాగా క్రైస్తవ దేశాలే రూపు మారిపోతున్నటువంటి సిచ్యుయేషన్. పోలాండ్లో మళ్ళీ క్రైస్తవ దేశంగా క్రైస్తవ ఎదగాలి అన్నటువంటి పిలుపుతో వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో గెలిచింది. దీంతో 3 లక్షల మంది పోలిష్ పేట్రియాట్స్, అంటే పోలాండ్ ప్రభుత్వం కరెక్ట్ అని చెప్పేటటువంటి, దేశభక్తి ఉండాలని చెప్పేటటువంటి పబ్లిక్ రోడ్డెక్కారు, భారీ ఉద్యమం చేశారు. క్రిస్టియన్ కంట్రీగా తమది ప్రకటించాలా, సెక్యులర్ లాంటి పదాలు వద్దన్నటువంటి నినాదాలు చేస్తున్నారు.